అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఎదురుగా మా తమ్ముడు పెట్టుకొని బయట సంబంధం చూస్తానంటారేంటి? వాణ్ణి వైజాగ్ నుంచి పిలిపిస్తానని మీకు 100 సార్లు చెప్పాను. తీరా వచ్చాక ఇలా మాట్లాడతారేంటి? పద్మ, నీ తమ్ముడి విషయంలో నేను అప్పుడే నిర్ణయం తీసుకోలేను, ఆలోచించాలి. మీరు చించుతూనే ఉండండి. అదేమో బయట వెంగయ్య ప్రేమ పెళ్లి అని తెగ తిరుగుతోంది. ఆ విషయం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాను. చూడండి, మీ చెల్లెల అవతారానికి నా తమ్ముడు అవతారమే కరెక్ట్. అసలు దాన్ని ఎవరు చేసుకుంటారండి? కుర్రో కుర్రో అంటూ పిచ్చి పిచ్చిగా రోడ్లు పట్టుకొని తిరుగుతుంది, గత్తరబెత్తర అంటుంది, పిచ్చి పిచ్చి స్నేహాలు. ఒకటేంటి, ఆడపిల్లకు ఉండాల్సిన ఏ క్వాలిటీ మీ చెల్లి దగ్గర లేదండి. పద్మ, నువ్వు చెప్పినవన్నీ ఒప్పుకుంటాను, కానీ సుబ్బలక్ష్మి ఇంత ముందులా లేదు. తనలో మార్పు వచ్చింది. మార్పా? ఏమొచ్చింది? చూస్తే మీరిద్దరూ షాక్ అవుతారు. తనిప్పుడు దేవుడి మీద భక్తి పెంచుకుంటుంది. ఏంటి, భక్త? అబ్బో, అప్పుడే పూజలు పునస్కారాలు వ్రతాలు అన్ని చేసేసినట్టు ఏం మాట్లాడుతున్నారండి? అక్క, బావ చెప్పింది నిజమే కావచ్చు. సపోజ్ నా సంగతే తీసుకో. వైజాగ్లో ప్రతి వైన్ షాప్ ముందు నేనే కనపడేవాణ్ణి. అలాంటిది సుబ్బలక్ష్మిని చూసిన క్షణం నుంచి మందు తాకుండా మంచివాళ్లా మారిపోయాను కదా. ఏం బావా? నువ్వేనైనా చెప్పరా, సుబ్బలక్ష్మి మారిందంటే మాత్రం నేను నమ్మను. తను చూసి నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు. రా, చూపిస్తాను. పదరా. ఓం కోదురాయ నమః, ఓం కుర్రో కుర్రాయ నమః. నేను చెప్పానా చూస్తే షాక్ అవుతారని? ఓం కుర్రో కుర్రాయ నమః, ఓం కోదురాయ నమః. ఓం ఉన్నది ఉన్నట్టు చెప్తానాయ నమః, లేనిది లేనట్టు చెప్తానాయ నమః. కుర్రో కుర్రాయ నమః. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పెజవాడ కనకదుర్గా పలుకు, కుర్రో కుర్రు అంతా గత్తర్ బిత్తరాయ నమః. ఓం గత్తర్ బిత్తరాయ నమః. సుబ్బలక్ష్మేనా లేక చెంచులక్ష్మే? అన్నయ్య, తీర్థం తీసుకో. కుర్రో కుర్రాయ నమః. ఓం గత్తర్ బిత్తరాయ నమః. నీ పంబ రేగుతుందాయ నమః. అక్క, నువ్వు ఉండరా. ఏమండి? నేను మాట్లాడతాను. అమ్మా సుబ్బలక్ష్మి. వస్తున్నానన్నయ్య. ఓం గత్తర్ బిత్తరాయ నమః. ఏంటన్నయ్య పిలిచారు? ఏంటమ్మా ఈ గెటపు? ఇది పూజలో ఒక భాగం అన్నయ్య. అసలు ఈ పూజలేంటమ్మా? ఓం కోదురాయ నమః, ఓం కుర్రో కుర్రాయ నమః. ఉన్నది ఉన్నట్టు చెప్తానాయ నమః, లేనిది లేనట్టు చెప్తానాయ నమః. ఆ కోయిదురే నా దేవుడన్నయ్య. అయిపోయింది, అంతా గత్రబెత్రాయ నమః. పద్మా, నువ్వు ఆగు. అది కాదమ్మా, రోడ్ల మీద తిరిగే కోయిదర్ను దేవుడంటావేంటి? ఆయన ఎక్కడ తిరిగితే ఏముంది? గతుకుల రోడ్ అనుకున్న నా జీవితానికి బైపాస్ రోడ్ వేసిన హైటెక్ అపర బ్రహ్మ ఆ కోయిదుర.
భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయంతో అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం. కానీ కోయిదొర జరిగింది, జరిగేది, జరగబోయేది అన్నీ చెప్పి నా జీవితాన్ని కాపాడి నా పాలిట దేవుడయ్యాడు. ఓం కోయిదొరాయ నమః. వామ్మో వామ్మో, ఇదేం భక్తి అండి? ఇది భక్తి కాదు, పిచ్చి ముదిరి క్లైమాక్స్ కి చేరింది. అలా అనుకుంటే అది నీ పిచ్చి బావా. నువ్వు ఉండరా అమ్మ సుబ్బు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు మంచి సంబంధం చూడాలని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా పిచ్చి పనులు చేస్తే ఎలాగమ్మా? అంత గత్తర్ బిత్తరాయ నమః. అసలు ఇంకా పెళ్లి సంబంధాలు అంటారేంటన్నయ్య? నా దేవుడు కోయిదొరా బెంగైతోనే నా పెళ్ళని చెప్పాడు కదా, ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఆ వికాస్ వాళ్ళ విషయంలో కూడా నా దేవుడు చెప్పినట్టే జరుగుతోంది. కాబట్టి బెంగైతోనే నా పెళ్లి జరిగి తీరుతుంది. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. మీరు ముగ్గురు కూడా నా దేవుడి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకోండి. భూత భవిష్య వర్తమానాలు తెలుసుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడపండి. అంతా కోయిదొరమయం. ఓం గత్తర్బిత్తరాయ నమః. ఓం కుర్రో కుర్రాయ నమః. ఓం ఉన్నది ఉన్నట్టు చెప్తానాయ. ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? దీని పిచ్చి మొదలక ముందే మా అవతారానికి ఇచ్చి పెళ్లి చేయండి. అవును బావా, సుబ్బును పెళ్లి చేసుకొని తన పిచ్చిని నేను నయం చేస్తాను. పద్మ, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ముందు ఆ పూజ గది శుభ్రం చెయ్యి. ఒరే తమ్ముడు. అక్క, బావ మౌనంగా వెళ్ళిపోయాడంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఇప్పుడు నువ్వు సుబ్బలక్ష్మిని ఏం చేసినా మీ బావ ఏమీ మాట్లాడు. ఎలాగైనా సరే దాని మెళ్ళో తాళి కట్టు, ఆ తర్వాత సుబ్బలక్ష్మి ఆట కట్టు. అక్క, వారం రోజుల్లో సుబ్బలక్ష్మి మేళ్ళో తాళి కట్టి దాని మొగుణ్ణవుతాను. శబాష్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. ఆ పనిలోనే ఉండు. సుబ్బలక్ష్మి, నీ కోయిదొర దేవుడు జాతకాన్ని నేను తిరగ రాస్తాను. ఈ విశాఖ ఎక్స్ప్రెస్ విజిలేసిందంటే 1 2 3 అంతే. కాసుకో. నూకాలు అన్నీ రెడీ అయిపోయా? రెడీ అమ్మా. 10 రకాల టిఫిన్లు బయట నుంచి తెప్పించి పెట్టేశానమ్మా. సరే, నువ్వెళ్ళు. అమ్మగారు, ఏంటే? చిన్న సందేహం అండి. ఇన్ని రకాల టిఫిన్లు తెప్పించారు, ఎవరైనా బంధువులు వస్తున్నారా? పోనీ ఏదైనా విశేషమా? అవును. అదేంటమ్మగారు, నాకు తెలియకుండా ఈ ఇంట్లో విశేషమేంటి? వట్టి విశేషమే కాదే, ఈ రోజు నుంచి మా ఇంట్లో ప్రతిరోజు పండగే. ప్రతిరోజు 10 రకాల టిఫిన్స్, 10 రకాల స్వీట్స్ చెయ్యాలి. అవునా అమ్మగారు? సరే, నువ్వెళ్ళి నీ పని చూసుకో. సరేనమ్మా. ఏమండి? ఏమండోయ్? అరవకే, ఇక్కడే ఉన్నాను. ఓ ఆహా, ఊతప్పం, పూరి, వడ, ఎన్ని రకాల టిఫిన్స్, స్వీట్స్ తినడానికేనా? తినకపోతే విసిరి బయట పడేద్దాం. ఏం పోయింది? వికాస్ రేణుకని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడనేగా నీ సంతోషం? సంతోషం కాదండి, పండగ. రేణుక మామూలు కోడలు కాదండి, 100 కోట్ల కోడలండి. నేను 100 కోట్ల కోడలకి అత్తయ్యని. 10 రకాల టిఫిన్స్ చేస్తేనే మన పరువు, ప్రతిష్ఠ నిలబడుతుంది. ఇప్పుడు ఈ విషయం మన లోకాను, కాలనీలో అందరికీ చెప్తుంది. భానుమతి గారింట్లో 10 రకాల టిఫిన్సా అని అందరూ ముక్కు మీద వేలేసుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద అలవాట్లు మనం ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలండి. నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నావేమో బాను. ఓవరేంటండి? రేణుక కోసం వికాస్ ఎన్ని కలలు కన్నాడు, వాడి గురించి మనం ఎన్ని కలలు కన్నాం. వాడా దరిద్రపు దానికి బొట్టు పెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మనం ఎంత బాధపడ్డాం.
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను? అమృత ఇంటి కోడలు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోక ఎన్ని బాధలు పడ్డాం. పాపం వాడైతే ఎన్ని ప్లాన్స్ వేశాడు, ఎంత టైం స్పెండ్ చేశాడు. చాలా కష్టపడ్డాం బాను. మన సంగతి వదిలే. పాపం రేణుక చావడానికి కూడా సిద్ధపడింది. కూతురు చచ్చిపోతానంటే ఏ తండ్రి అయినా ఒప్పుకోక చేస్తాడా? అంతా వికాస్ గాడి అదృష్టం. సరైన టైంలో మంచి డెసిషన్ తీసుకున్నాడు. సో రేణుక మన ఇంటి కోడలు అవుతుంది. హ్యాపీ. ఇప్పుడైనా ప్రశాంతంగా టిఫిన్ చేద్దాం. పెట్టు. వికాసం రానివ్వండి. వికాస్, నాన్న వికాస్. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమోరా, నిన్న నీ విశ్వరూపం చూసినప్పటి నుంచి ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. అప్పుడేమైంది నాన్న? నా విశ్వరూపాలు ఇంకా చాలా ఉన్నాయి. నాన్న వికాస్, ఆ రోజు దేవుడు గది ముందు నిలబడి అమృతకు బొట్టు పెట్టి మనస్సాక్షి మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పావు. మళ్ళీ గంగాధరంతో కూడా మనస్సాక్షిగా రేణుకునే పెళ్లి చేసుకుంటానన్నావు. అదేరారా? అమ్మా, ఇక్కడ 100 ఆలోచిస్తాం, 1000 చెప్తాం, అంతేకాని ఇక్కడి నుంచి మాట్లాడలేదుగా. దేవుడు గది ముందు నిలబడ్డాను కానీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పలేదుగా. ఇక మనస్సాక్షి అంటావా? మనకు అంతా మనీయే కానీ మనసు ఎక్కడుందమ్మా? ఏం లేదురా, దేవుడి ముందు నిలబడి ప్రమాణం చేసావు కదా, ఇప్పుడేమో మాట తప్పుతున్నావు. ఏదైనా కీడు జరుగుతుందేమో అని మీ అమ్మ భయం. అమ్మా, గుళ్ళో మంత్రాలు పూజారి చదివితేనే విలువ ఉంటుంది, మెట్ల మీద అడుక్కునేవాడు చదివితే విలువ ఉండదు. నీ గురించి నువ్వు పచ్చిగా భలే స్టేట్మెంట్ ఇచ్చుకున్నావురా. మాటల్లో కాదు, నీ కళ్ళల్లో 100 కోట్ల కసి కనిపిస్తోంది. సరే, ఏదైతేనే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. అమృత దరిద్రం వదిలిపోయింది. నాన్న వికాస్, నువ్వు డెసిషన్ మార్చుకున్నావని నీ 100 కోట్ల రేంజ్కి తగ్గట్టుగా 10 రకాల టిఫిన్స్, స్వీట్స్ చేశాను. హ్యాపీగా టిఫిన్ చేయి. రా కూర్చో. అమ్మా, 1 నిమిషం. ఎక్కడికి రా? అమృతను కూడా టిఫిన్కి తీసుకొస్తాను. అదేంట్రా దాన్ని పిలుస్తానంటావు? అమృతకు కూడా ఇంకో ప్లేట్ పెట్టండి. ఒరే వికాస్, అమృతం తీసుకొచ్చి నాకు మాట్లాడతాను. బాను, వీడిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదే. ఇప్పుడే రేణుకనే పెళ్లి చేసుకుంటానన్నాడా, మళ్ళీ అమృత అంటున్నాడు. అసలు వీడి మనసులో ఏముందంటావు? హాయ్ అమృత. హాయ్ వికాస్. రా కూర్చో. ఏం చేస్తున్నావు? ఉప్మా చేస్తున్నాను. ఉప్మానా? ముందు స్టవ్ ఆఫ్ చేయి. ఎందుకు? ముందు చెప్పిన పని చెయ్యి. అమృత, ముందు ఆ స్టవ్ ఆఫ్ చేయి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేయమన్నా వికాస్? వికాస్, ఈరోజు ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు. అసలు విషయం ఏంటో చెప్పు. ఇక్కడున్నది చెప్పమంటావా, ఇక్కడున్నది చెప్పమంటావా? మనసులో ఏముందో అదే చెప్పు. ఐ లవ్ యూ. Do you love me?
ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నేనంతే అమృత. నేను ఇష్టపడిన దాన్ని నా ప్రాణం పోయినా వదులుకోను. అవసరమైతే ప్రాణం తీసైనా పొందాలనుకుంటాను. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? మొన్నటిదాకా రేణుకుని ఎంతగా ఇష్టపడ్డానో ఈరోజు అంతకంటే ఎక్కువగా నేను ఇష్టపడుతున్నాను. గతం తలుచుకొని బాధపడ్డావు నాకు ఇష్టం ఉండదు. అవును, నువ్వు అన్నది నిజమే. నేను ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. నీ విషయంలో నేను కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాను. ఏంటవి? చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు అవుట్ హౌస్లో వంట చేయడం మానేయాలి. ఇకపై రోజు మా ఇంట్లోనే భోజనం చేసే ఏర్పాట్లు చేశాను. అంతేకాదు, నీ స్టైల్ మార్చాలి. ఎప్పుడు రిచ్గా కనిపించాలి. ఇప్పుడు నువ్వు ఈ ఆస్తికి వారసురాలివి, ఈ వికాస్కి భార్యవి. సో ఇక మీద నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు లేంది హఠాత్తుగా ఇలా మాట్లాడుతున్నాడేంటా అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్లే కదా వాళ్ళు నీకు దూరం అయ్యారు. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఇక నుంచి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించడం మానే. నీకు నేనున్నాను అమృత. ఇంట్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద టిఫిన్ చేద్దాం. ఇంట్లో అంటే పోనీ రేపటి నుంచి వస్తాను. అమృత, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను నీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను. 10 నిమిషాల్లో స్టైల్గా రిచ్గా అవుట్ హౌస్లోంచి బయటికి రావాలి, అంతే. ఏమండి, అసలు వాడి ప్లాన్ ఏంటో మీకు అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను బాను. సని సని స ప ని స గ గ స ని స